భద్రాచలం క్షేత్రానికి ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉంది. రామావతారం చాలించిన తర్వాత పరంధాముడు శ్రీవైకుంఠానికి వెళ్ళిన తర్వాత భద్ర మహర్షి ప్రార్థన చేత తిరిగి నారాయణ అంశతో సంపూర్ణమైన తేజంతో శంఖ చక్ర గదాపద్మాలు ధరించి వైకుంఠంలో విరాజిల్లే పరవాసుదేవుని తత్వాన్ని, విభవాతారాలుగా వచ్చిన చందాన్ని కలిపి దర్శించుకొని అదే మనకి కూడా ప్రసాదించారు గోపన్న అనే రామదాస స్వామి. భాగ్యనగరంలో కూడా అలాంటి భద్రాచలాన్ని పోలిన దేవాలయం ఉంది. సైదాబాదు అనే ప్రాంతంలో విశేషంగా దర్బారు సేవ జరిగినట్టుగానే ఇక్కడ అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి చాలా అద్భుతంగా ఆ సేవను చేస్తూ ఉన్నారు అక్కడ అర్చకులు, అదేవిధంగా ఆచార పురుషులందరూ కూడాను. ఇక్కడ సుదర్శన స్వామి కూడా చేరి ఉండటం ఒక విశేషం. సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడి మనందరి భాగ్య విశేషం చేత ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. రామాయణ మహాక్రతువుని చాలామంది దర్శించి ఉంటారు. ఆ క్రతు స్తంభాలు చాలా చోట్ల ఉన్నాయి. అలాంటిది ఒక స్తంభాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. రామకోటి రాద్దాము అనుకుని రాయలేకపోతున్న వాళ్ళు, రాసి మధ్యలోనే ఆపేసిన వాళ్ళు, వివిధ కారణాల చేత అది సాగట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఒకసారి ఆ రామనారాయణ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా త్వరగా ప్రసాదింపమని, త్వరగా చేయమని అమ్మవారితో కూడిన ఆ స్వామిని ప్రార్థించి వారి వారి మనోరథాలన్నీ కూడా తీర్చుకునే వీలుని మనకి మన పూర్వాచారులందరూ కూడా కల్పించారు. భాగ్యనగరంలో ఇలాంటి ఆలయాలు ఇంకా కూడా ఉన్నాయి, కానీ ఇది చాలా విశేషమైంది. శ్రీరామ పట్టాభిషేకం చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సేవించి తరించి ఆనందాన్ని అందరికీ పంచండి. జై శ్రీ